ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎంత అదృష్టవంతుడంటే తనకున్న కొంతమంది ఫ్యాన్స్ అంటారు, కొంతమంది భక్తులు అంటారు, రకరకాల పేర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ జనసేనకి సంబంధించి పవన్ అభిమానులు కానీ, మెగా అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతంటే నాకు అడగకుండానే డబ్బులు ఇస్తారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి మన ఛానల్కి సంబంధించి ఏమైనా కంటెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖర్చులు మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు. జనసేన వాళ్ళే వస్తారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తారు. ఎవరి వీడియోలు కావాలంటే అది ఏ పార్టీ అనే చూడరు. ఓకే, అన్న వచ్చాడు, అన్నకు మంచిగా చూసుకొని పంపాలి. గోదావరి జిల్లాల ఆతిథ్యం ఎట్లా ఉండిద్దో నాకు చూపించారు. మన పక్కనే తిరుగుతారు. ఎక్కడ మనకి ఇది చేస్తున్నారని తెలియకుండానంటే బోన్ చేయాలి అనుకో, మన చుట్టే ఉంటారు. ఎప్పుడు చేపిస్తారు, 5-6 రకాలు ప్రిపేర్ చేపిస్తారు. ఈవెన్ అవి తినకపోయినా కూడా అంత ఫీల్ అవుతారు. అంటే ఆతిథ్యం ఇచ్చే టైంలో అంత విధంగా ఉంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఏదో జన్మలో చేసుకున్న అదృష్టమో ఏమో కానీ, ఒక పుణ్యమో కానీ, అక్కడికి వెళ్తే ప్రతి 2-3 ఏళ్ళకి ఒక ఫ్లెక్సీలు కడతారు, గోళ్ళకి పోస్టర్లు వేస్తారు, పెయింట్లు వేస్తారు. మన స్కిన్ ఏదైతే ఉందో ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మన బాడీని. వాళ్ళ సినిమా పేర్లని, పవన్ కళ్యాణ్ జనసేన జెండాలని బండ్ల మీద కానీ, పవన్ కళ్యాణ్ లోగోస్ కానీ, ఫొటోస్ కానీ బాడీ మీద పచ్చబొట్లు వేసుకోవటం ఇంతగా నమ్మారు అనమాట. అటు రాజకీయాల్లోకి రాకముందు. ఎందుకంటే వస్తే ఒక సామాన్యులకి ఏదో మంచి జరిగిద్ది. అది కూడా ఎట్లా ఉంటారంటే ఒక ఆటో డ్రైవర్లో, లేదంటే ఒక మెకానిక్, ఒక క్యాబ్ డ్రైవరు, కారు డ్రైవరు, ఇలాంటి వాళ్ళే ఉంటారు. అంటే ఎవరైతే జీవితంలో కష్టాలు ఉంటాయో ఇలాంటి పరిస్థితులు రాకూడదు అంత నమ్మారు అనమాట. సో ఆ విధంగా ప్రజారాజ్యంతో వచ్చినప్పుడు కొంచెము దాన్ని తీసుకెళ్ళి అటు కలపటం, ఏదంటే కాంగ్రెస్లో కలపటం, తర్వాత జనసేనని రావటము, జనసేన ఫోర్స్గా రావటము, తర్వాత 2014లో ప్రభుత్వానికి అంటే ఓటు చేయకూడదని చెప్పేసి అటు మోడీ చంద్రబాబుకి సహకరించడం, ఆ తర్వాత జనసేనకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మనం కూడా ఆ టైంలో 2 పార్టీలు చేసాము. నిజం చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి కొన్ని చేసాము. తర్వాత జనసేనలో మనకి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి సంబంధించిన లైవ్లో ఏదన్నా అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏమైనా మీటింగ్స్ పెడితే వాళ్ళ వీడియోస్ మన ఛానల్స్లో పబ్లిష్ చేయటము, లైవ్లో మన ఛానల్ నుండి ఇవ్వటం, ఇలాంటివన్నీ చేసాం. బట్ ఖర్చు అయితే వాళ్ళే పెట్టుకున్నారు. ఎక్కడ మనం రూపాయి పెట్టుకోలేదు, మనల్ని ఇబ్బంది పెట్టలేదు. తీసుకెళ్ళటం కూడా ఇంత మంచిగా చేశారనమాట. భయంకరమైన ఖర్చు అయితే, ఎందుకంటే కోట్పల్లిలో హోటల్ 1+ అని ఒకటి ఉండిద్ది రోడ్డు పక్కనే, కేపీహెచ్పి బస్ స్టాండ్ దగ్గర. అక్కడ దాంట్లో పెట్టారనమాట. అక్కడ బోర్డు రూమ్ ఉంటే అక్కడ ఎంత ఖర్చు అయింది. సో ఆ ఖర్చు అంతా వాళ్ళే భరించేవాళ్ళు. అంత మంచి క్యాడర్ కానీ ఫ్యాన్స్ కానీ ఉన్నారు. తర్వాత జనసేన నుండి ఏదో మంచి జరిగిద్ది అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి ఐ థింక్ 2022 ఆ టైంలో వెళ్ళాను. సో అదే టైంలో మండల ప్రెసిడెంట్లని కొంతమందిని లిస్ట్ వేసారనమాట. సో ఆ లిస్ట్ వేసినప్పుడు బోల్శెట్టి శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూ కూడా చేయాలి, నేను చేస్తానంటే ఓకే రమ్మన్నారు. తర్వాత అదే టైంలో ఈ మండల ప్రెసిడెంట్లు వీళ్ళందరినీ చేసినప్పుడు నా దగ్గర యానిమేషన్ ఛానల్స్ చేయడానికి కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఒకరికైతే మండల ప్రెసిడెంట్ వచ్చింది. సో అందరం కలిసి వెళ్ళాము. బట్ ఇక్కడ ఏంటంటే ఒక కారు రెంట్కి తీసుకొచ్చి ఒక మెకానిక్ పెట్రోల్ కొట్టించి దగ్గరగా ఒక 150 కిలోమీటర్లు వెళ్ళామన్నమాట. మొత్తం ఖర్చు ఒకే దాంట్లో దగ్గర 5-6 వెళ్ళాము ఒకే కారులో. మళ్ళీ మధ్యలో కొంతమందిని కలుస్తా, మళ్ళీ వాళ్ళకి అంటే ఇట్లాగే వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కలిసి బోల్శెట్టి శ్రీనివాస్ని కలిసి, అతను ఆ ప్రాంతం మొత్తానికి హెడ్ కాబట్టి వెళ్ళగానే ఆయన మమ్మల్ని ఫస్ట్ భోజనం చేయమని చెప్పేసి బిర్యానీ తెప్పించారు. అక్కడికి ఎవరు వచ్చినా బిర్యానీ తింటానే ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళ టీం వచ్చి కొన్ని క్వశ్చన్లు అడగొద్దు, తను విపరీతమైన అగ్రెసివ్గా ఉంటాడు, ఎవరినైనా కామెంట్ చేయాలంటే చేస్తాడు, కొన్ని క్వశ్చన్స్ వద్దు అని చెప్పారు. సో ఈ
కారు ఎవరైతే వేసుకొచ్చారో అతను పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం అంటే, సో ఆ రోజు రావటం వల్ల దాని ఖర్చు అంతా, తర్వాత అదంతా ఆయనే భరించాడు. అంత మంచి ఫ్యాన్స్ కానీ కార్యకర్తలు కానీ ఉంటారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ, జనసేన, చంద్రబాబు అంటే టీడీపీ పొత్తు వల్ల వీళ్ళు తక్కువ సీట్లు రావటం, ఎంత మొత్తము 24 సీట్లు రావటము, దానికి వీళ్ళంతా ఫీల్ అయిపోయారు. తర్వాత పవర్ షేరింగ్ లేకపోవటము, పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకోవటం, అది లేకపోవటము, సో పొత్తుల్లో సరైన ప్రయారిటీ రాలేదంటాం, వీళ్ళు కోరుకున్న సీట్లు రాకపోవటము, చంద్రబాబు మళ్ళీ ఇచ్చిన వెనక్కి తీసుకోవటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తిరుపతి నుండి కిరణ్ రాయల్ కానీ తనెంత ఫోర్స్గా ఉండేవాడు జనసేనకి. తర్వాత పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నుండి ఉండే అతనికి కానీ, తర్వాత వైజాగ్ నుండి ఒక పెద్ద లీడర్ నిలబడిపోతే అక్కడ బుచ్చయ్య చౌదరికి ఇవ్వాలని చెప్పేసి అక్కడ నుండి అభ్యర్థిని మార్చడం, ఇవన్నీ జరిగినప్పుడు తర్వాత స్వతహాగా సొంత అన్నయ్య అయిన నాగబాబు గారికి సీట్ లేకపోవటము, నాగబాబు గారు ఒక చోట ఎంపీగా చేస్తారంటే అక్కడ హౌస్ తీసుకొని రెంట్కి అక్కడ కాదంటం వల్ల మళ్ళీ కొన్ని రోజులు దూరంగా ఉంటాము, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు, ఎవరితో మాట్లాడలేదని మీడియాలో వార్తలు రావటం కానీ. సో ఇప్పుడు అలాంటి వ్యక్తులకు లేకపోవటం, 2 ఎంపీ సీట్లు, ఆ 2 ఎంపీ సీట్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ చేస్తారని చంద్రబాబు మీడియా ప్రొజెక్ట్ చేయటము, ఎక్కడ జనసేన నుండి రాలేదు. మళ్ళీ ఎమ్మెల్యే కూడా ఎట్లాగా పిఠాపురం తీసుకెళ్ళి ఇంతకుముందు నిలబడిన గాజువాక్ కానీ అటు వచ్చేసరికి భీమవరం కానీ అక్కడ నిలబడకపోవటము, మళ్ళీ పిఠాపురంలో కూడా సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన వంగ గీత గారు ఉండటము, తన బలమైన అభ్యర్థిగా ఆటము, ఇలాంటివన్నీ జరుగుతున్నా అయితే జనసేన నమ్ముకొని ఇప్పుడు దాకా ఉన్నారో వాళ్ళందరికీ సీట్లు రాకపోవటం, వాళ్ళంతా గొడవ చేసిన వాళ్ళందరినీ పిలిచి పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతుంటే ఎంతవరకు ఈసారి పవన్ కళ్యాణ్కి అండగా నిలబడతారు, పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పేసి కూటమికి ఓట్లు వేస్తారా లేదా కాపు సామాజిక వర్గమే అంటూ ఇప్పుడు దాకా చెప్పుకుంటారా అంటూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద లీడర్లు దూరం అవటం, ఇన్ని జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఇవన్నీ విషయాలను ఎందుకు సెట్ చేసుకోలేకపోతున్నారు? లేకపోతే వాళ్ళని పిలిచిన తర్వాత విపరీతమైన మొక్కమాటం ఉండేది కాబట్టి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో, మళ్ళీ వాళ్ళని ఎక్కడ ఏ విధంగా అకామిడేట్ చేయాలో తెలియక ఈ విషయాలన్నీ తెలిసినా కూడా సైలెంట్గా ఉంటున్నారు అనేది తెలియదు.